ఓం శ్రీమాత్రే నమః. ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారిది వృశ్చిక రాశి అవుతుంది. ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందనేది వివరంగా తెలుసుకుందాం. ప్రభుత్వ రంగంలో పనిచేసే జాతకులకైతే ఈ నెల చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో వారి హోదాలో పదోన్నతి పొందే అవకాశం కనిపిస్తోంది. మీరు వ్యాపారం కనుక చేస్తూ ఉంటే 7వ ఇంటిలో వీనస్ విదేశీ సంబంధాల నుండి మంచి ప్రయోజనాలు అందిస్తాడు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకైతే సమయం అనుకూలంగా లేదు. కానీ కష్టపడితే మీరు విజయం తప్పకుండా పొందుతారు. పరస్పర ప్రేమ వ్యవహారాలకు సంబంధించి అవగాహన లేకపోవటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభజన జరుగుతుంది. మీ తోబుట్టువులతో వారు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నందున మీరు మంచి సంబంధాలను ప్రయత్నించాలి. నెల మొదటి భాగంలో మీ జీవిత భాగస్వామి పెద్ద విజయాన్ని సాధించవచ్చు. ఎందుకు అనంటే 5వ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల ఈ అద్భుతమైన పురోగతికి దారితీస్తుంది. ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెట్టడం అనుకూలమైంది కాదు. ఒకవేళ మీరు అలా చేయాల్సి వస్తే ఆ రంగంలో అనుభవజ్ఞులైన వారిని సంప్రదించండి. మీరు వ్యాపారంలో ఉంటే వీనస్ స్థానం మీకు లాభదాయకమైన ఫలితాల్ని కలుగచేస్తుంది. ఇక రోగ నిరోధక శక్తి అనేది ఈ నెలలో పెరుగుతుంది. ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. శనివారం రోజున నవగ్రహ ప్రదక్షిణ చేయటం, అలాగే చీమలకు బియ్యపిండిని చక్కెరను ఆహారంగా అందించడం చేయండి. పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. కుటుంబంలో సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఎంతటి వారినైనా సరే మాటలతో ఆకట్టుకుంటారు. సేవా ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులైతే ఉద్యోగ అవకాశాలను దక్కించుకుంటారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువుల్ని సైతం ఆకట్టుకుంటారు. వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామిక సాంకేతిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యయ ప్రయాసలు నెల మధ్యలో కనిపిస్తున్నాయి. బంధువులతో కూడా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఎరుపు చాక్లెట్ రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు మీకు అనుకూలం. శ్రీరామ స్తోత్రాన్ని పఠించండి. వృశ్చిక రాశిలో ఉన్న వ్యాపారస్తులకైతే కొన్ని ఆకస్మిక ధన లాభాలు కనిపిస్తున్నాయి. ఇది మీ రాబడిని పెంచుతుంది. తద్వారా ధనానికి సంబంధించిన ఎటువంటి పనులు కూడా వాయిదా పడవు. ధన రాబడికి మీకు అనేక అవకాశాలు కలుగుతాయి. మీ ధనాన్ని పొదుపు చేయటం వంటివి నేర్చుకోండి. ఆ దేవుని యొక్క కృప, అదృష్టం కూడా కలిసి రావటం వల్ల ధనానికి సంబంధించిన అన్ని పనులు కూడా మృదువుగా సాగిపోతాయి. బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న వారు ఈ నెల వాటిని తీర్చివేస్తారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ నెల మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ మీరు డబ్బుని సరైన దారిలో ఖర్చు పెట్టడం, అలాగే ఆలోచించి ఖర్చు పెట్టడం వంటివి చేయాల్సి ఉంటుంది. మీరు వ్యాపారస్తులైతే కనుక మరింత జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక ఆరోగ్యం పట్ల కూడా మీరు ఈ నెల జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం తెల్ల జిల్లేడును నాటండి. ప్రతిరోజు కూడా మొక్కకు నీరును పొయ్యండి. వివాహమైన వారికైతే కనుక ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి కంటే మీ యొక్క కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువ శ్రద్ధను చూపించండి. లేదంటే అనవసర గొడవలు తలెత్తే అవకాశం ఉంది. మీ అత్త మామగారింట్లో పెద్ద కార్యక్రమం చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరంగా మీకు మిశ్రమ ఫలితాలు. ఒకవైపు ధనం సంపాదిస్తారు, మరోవైపు అదేవిధంగా ఖర్చు కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మీకు చెప్పదగిన సూచన. మీ జీవితం ఈ సమయంలో ముఖ్యమైన దశలోకి చేరుకుంటుంది. మీరు విజయాలను అందుకుంటారు. మీ సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. మీరు దీనికి చింతించాల్సిన అవసరం లేదు. జీవితం చిన్నదనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగస్తులైతే ఒక చోటు నుండి వేరొక చోటికి బదిలీ చేయబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి తక్కువ సమయంలో అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఈ నెల మరింత నమ్మకంగా, సంతోషంగా ఉంటారు. మీరు ఏదైనా స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఇది మంచి సమయంగా కనిపిస్తోంది. వీటితో పాటు పెట్రోల్, సహజ వాయువు, ఆయిల్ వ్యాపారం చేస్తున్న వారు అనేక విధాలుగా ప్రయోజనాల్ని పొందుతారు. గృహ సంబంధమైన విషయాలలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. పనులన్నీ కూడా పూర్తవుతాయి. అయితే బంగారు ఆభరణాలు వంటివి జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
మీ వాక్చాతుర్యం కొందరిని ప్రభావితం చేస్తుంది. కాల్పనికమైన మాటలకి లొంగవద్దు. విదేశీ యానం గురించి ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ నెలలో వారి యొక్క ఆశయ సాధన కోసం కష్టపడతారు. వృత్తి సంబంధిత విషయాలకే వస్తే ఉద్యోగంలో ఉన్నవారికి వారి కార్యాలయంలో అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులైతే ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారస్తులు మీ యొక్క భాగస్వామి పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీ తోబుట్టువులకు సమయం అనుకూలంగా ఉంది. అన్నింటా వారు విజయాల్ని అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ నెల వృత్తిపరంగా చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తోంది. నెల ప్రారంభంలో మీరు కొన్ని కొత్త పనుల్ని ప్రారంభిస్తారు. మీరు చేస్తున్న పనుల్లో విజయాలను అందుకుంటారు. జీవితంలో ఆనందాన్ని పొందుతారు. మీలో మీరు గొప్ప శక్తిని పొందుతారు. తద్వారా వాటి ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. ఇది మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెడుతుంది. మీరు ఈ విషయంలో ప్రతికూలంగా ఆలోచించే అవకాశాలున్నాయి. ఇది మీ మనసును విరిచేస్తుంది. అంతేకాకుండా దాని ద్వారా వచ్చే పనితీరును మీరు మరింతగా కుంగదీయడం మీకు తెలియచేస్తుంది. ఇది మీ సమస్యలకు పూర్తిగా పరిష్కారం దొరుకుతుంది. మీ వృత్తుల్లో విజయాలను అందుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీరు మీ పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే వాటిని మీ తెలివితేటలతోటి సులభంగా అధిగమిస్తారు. ఏదేమైనప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండమని మీకు చెప్పదగిన సూచన. ఆర్థికపరమైన విషయానికి వస్తే ఈ నెల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మీరు చేయాల్సిందల్లా కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల మీ ధనాన్ని పొదుపు చేసుకోవచ్చు. మీరు ధనాన్ని పొదుపు చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోరు. మీరు మంచి పనుల్లో చురుగ్గా ఉంటారు. ఈ నెల మీకు చాలా విజయాలకు కారణమవుతుందని చెప్పచ్చు. గతంలో పూర్తి చేయని పనుల్ని కూడా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి విహారానికి కూడా వెడతారు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారైతే అద్భుతమైన అవకాశాన్ని పొందుతారు. మీరు వాటిని కనుగొని తద్వారా మీ యొక్క వృత్తిలో ఉన్నత శిఖరాలకు చేరండి. మీ ప్రయత్నాల్లో ఎటువంటి ఇబ్బందులు అడ్డంకులు రాకుండా చూసుకుని విజయాలను అందుకోండి. గట్టిగా ప్రయత్నిస్తే మీకు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నెల మీరు ఉద్యోగం మారే అవకాశం కూడా కనిపిస్తోంది. ఫలితంగా మీ ఇంక్రిమెంట్ కూడా పెరుగుతుంది. మంచి ఫలితాల కోసం శివారాధన కూడా చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక, భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.